మోడల్ 9 అయితే 9th మోడల్లోని వీడియో పెద్ద అవుతుందని చెప్పి 2 పార్ట్స్గా కట్ చేశాను. ఒకటి ఏ, ఒకటి బి వస్తుంది. ఓకే. అయితే అర్థమెటిక్లోని నెంబర్ సిస్టంలోని మనకి 9th వీడియో మాత్రం 2 పార్ట్స్గా చేస్తున్నాను. ఓకే. మళ్ళీ లెంతీ అవుతుంది, ప్లస్ కన్ఫ్యూజ్డ్గా విన్నట్టు ఉంటుందని చెప్పి చిన్న గ్యాప్తో నేర్చుకోండి. అయితే అన్నీ షార్ట్ కట్స్తోనే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మోర్ టైమ్స్ చూడాలి, వినాలి, ప్రాక్టీస్ చేస్తే మాత్రమే ఇవి వస్తాయి. ఓకే. ఈ సమ్స్ చేసే ముందు దీనికి ఒక ఫండమెంటల్ ఉంది. అది మొత్తం నేర్చుకున్న తర్వాత మాత్రమే ఇది మనం డీల్ చేయాలి. లేకపోతే మనం ఏదో ఈ బిట్ మాత్రమే చేయగలుగుతారు. ఇలాంటి ఏ బిట్ ఇచ్చినా మనం చేయాలి అనుకున్నట్టయితే ముందు ఆ ఫండమెంటల్ ఏంటో తెలుసుకోవాలి. ఓకే. తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఓకే, ముందు ఈ సమ్స్ ఒకసారి చూద్దాం. ఈ చిన్న ఇవి కంప్లీట్ చేస్తే అప్పుడు ఆ సమ్ని మనం ఈజీగా చేసేయచ్చు. ఓకే. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు సపోజు 370 పవర్ 432 దీన్ని మనం బేస్లో ఉన్న నెంబర్ని 430 టైమ్స్ మల్టిఫై చేసినట్టయితే యూనిట్ ప్లేస్లో ఏమొస్తుందో అని అడుగుతున్నాడు. యూనిట్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందో చెప్పండి. అలా అంత చేయడం అంటే చాలా ఎక్కువ కష్టం. అయితే ఇక్కడ టెక్నిక్ ఏంటంటే యూనిట్ ప్లేస్లో జీరోగానే ఉంటాయి. పవర్లో ఎంత ఉన్నా, పవర్లో ఏ నెంబర్ ఉన్నప్పటికీ కూడా మనకి జీరోయే వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనకు పవర్లో 432 ఉంది కదా, ఇక్కడ 0 పవర్ ఎంత ఉంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ 0 పవర్ 1 ఎంత? 0. 0 పవర్ 2 ఎంత? 0. 0 పవర్ 3 ఎంత? 0. అలాగే 0 పవర్ ఎంత ఉన్నా సరే దాని ఆన్సర్ ఇప్పుడు 0 పవర్ 432 అంటే 0. అంటే దీని యూనిట్ ప్లేస్లో ఏమొస్తుందంటే జీరోయే వస్తుంది. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ 1 పవర్, ఇక్కడ చూడండి 1 పవర్లో ఎంత ఉన్నా, 1 పవర్లో ఏ నెంబర్ ఉన్నా సరే, సపోజ్ చూడండి 1 పవర్ 1 ఈజ్ ద 1. 1 పవర్ 2 అంటే 1 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1, 1 క్యూబ్ అంటే 1. అంటే ఎనీ పవర్లో 1కి పవర్ ఏది ఉన్నప్పటికీ కూడా మనకి ఏమవుతుందంటే ఆన్సర్ 1 వస్తుంది. అంటే దీనికి కూడా యూనిట్ ప్లేస్లో ఏముంటుందో ఆన్సర్ తెలిసిపోయింది మనకి 1. ఓకే. ఇప్పుడు 5 చూద్దాం. 5కి కూడా మనకి పవర్లో ఏ నెంబర్ ఉన్నప్పటికీ కూడా 5 వస్తుంది 1s ప్లేస్లో. చూద్దామా? ఓకే. 5 పవర్ 1 ఈజ్ ద 5. ఓకే. 5 స్క్వేర్ 5 స్క్వేర్ అంటే 25 అంటే 5 వచ్చినట్టే కదా 1s ప్లేస్లో. నెక్స్ట్ 5 క్యూబ్ 125 అంటే 5 వస్తుంది. అంటే 1s ప్లేస్లో ఎప్పుడు 5 వస్తుంది. అంటే 5 ఉన్నప్పుడు పవర్లో ఏ నెంబర్ ఉన్నప్పటికీ 1s ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందంటే 5 అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం 6కి కూడా సేమ్ అంతే. అంటే 0, 1, 5, 6 ఉన్నప్పుడు 1s ప్లేస్లో పవర్ ఎంత ఉన్నప్పటికీ ఆన్సర్ మనం ఈజీగా చెప్పవచ్చు. మరి మిగతా నెంబర్కి సార్ మరి అదే కదా రూల్స్. అన్ని నెంబర్స్కి చెప్పుకున్న తర్వాత అప్పుడు వెళ్తే మీకు సమ్ ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తే 6 ఉందనుకోండి, 6 పవర్ 1 6, 6 స్క్వేర్ 36. ఇలా మనం వెళ్తున్న కొలది ఆటోమేటిక్గా 6 వస్తూ ఉంటుంది. కాబట్టి 6 ఉన్నప్పుడు కూడా బేస్లో 6 ఉండి పవర్లో ఎంత ఉంటే 1s ప్లేస్లో చూసుకోవాలి. ఇప్పుడు కూడా బేస్లో 1s ప్లేస్లో 6 ఉండి పవర్లో ఎంత ఉన్నప్పటికీ 1s ప్లేస్లో మనకి 6 వస్తుంది. అంటే మనకు విషయం అర్థమైంది. 0 ఉన్నప్పుడు 0 వస్తుంది, 1 ఉన్నా 1 వస్తుంది, నెక్స్ట్ 5 ఉన్నా సరే 5 వస్తుంది. పవర్లో ఎంత ఉన్నా మనకు అనవసరం. బేస్లో ఇవి ఉంటాయన్నమాట. ఇవి బేస్లో ఉన్నప్పుడు పవర్ ఎంత ఉన్నా సరే మనకు అనవసరం. అప్పుడు ఆన్సర్స్ ఏమో 1s ప్లేస్లో వచ్చే నెంబర్స్ మనం చెప్తున్నాం అనమాట. 6. ఓకే. ఇది అర్థమైంది మీకు. 1, 0, 1, 5, 6కి మీకు అర్థమైంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు చూసినట్టయితే మనం ఆల్రెడీ ఒక విషయాన్ని అయితే చెప్పుకున్నాం. ఏంటంటే 0 వస్తే బేస్లో 0 ఉన్నట్టయితే మనకు ఆటోమేటిక్గాను పవర్లో ఏ నెంబర్ ఉన్నప్పటికీ కూడా ఎనీ నెంబర్ బేస్లో మాత్రం 0 ఉన్నట్టయితే మనకి ఖచ్చితంగాను 0 వస్తుంది. యూనిట్ ప్లేస్లో 0 వస్తుందని, 1 ఉంటే 1 అని, 5 ఉంటే 5 అని, 6 ఉంటే 6 అని చెప్పుకున్నాం. ఓకే. రూల్స్ తెలిసాయి. ఇప్పుడు వచ్చి 4కి గురించి చెప్తున్నాను. 4 and 9 గురించి చెప్తున్నాను. ఒక 4 ఉన్నప్పుడు ఎప్పుడైనా బేస్లోని యూనిట్ ప్లేస్లో 4 ఉన్నట్టయితే పైన ఆడ్ నెంబర్ ఉండాలి. ఆడ్ అంటే అది ఖచ్చితంగా 2 టేబుల్లో డివైడ్ అవ్వని నెంబర్ అయి ఉండాలి. అలా ఉన్నట్టయితే అప్పుడు మనకి ఖచ్చితంగా ఇక్కడ చూసుకోండి ఆడ్ నెంబర్ ఉంటేనే సేమ్ యూనిట్ ప్లేస్లో మరలాను మనకి యూనిట్ ప్లేస్లో ఖచ్చితంగా అదే నెంబర్ వస్తుంది. మనకి అదే నెంబరు రావడం జరుగుతుంది. 4 వస్తుంది యూనిట్ ప్లేస్లో.
మరి అదే ఈవెన్ నెంబర్ ఉంటే ఏంటి సార్? ఇగో కింద చూడండి, ఇప్పుడు ఈవెన్ నెంబర్ రాశాను, అదే నెంబర్ కానీ పైన ఈవెన్ నెంబర్ రాశాను. ఈవెన్ నెంబర్ అంటే 2 టేబుల్ డివిజిబుల్ అవుతుంది, లేదా 2 టేబుల్లో వస్తుంది ఈ నెంబరు. మరి ఎలా సార్ అని అడిగితే ఇప్పుడు ఏం చేయాలంటే ఆడ్ అయితే సేమ్ బేస్ 4 ఉంటే 4 రాస్తాం. మరి ఇప్పుడు ఈవెన్ అయితే ఏం చేయాలంటే 4ని స్క్వేర్ చేసుకోవాలి. వన్స్ ప్లేస్లో నెంబర్ రావాలంటే 4 స్క్వేర్ చేసుకోవాలి, 16 అంటే వన్స్ ప్లేస్లో 6 వస్తుంది. అర్థమైంది. ఇప్పుడు వచ్చి 9కి రూలు 4 అయిపోయింది. 4కి అర్థమైంది ఈవెన్ ఉంటే ఎలా చేయాలో, ఆడ్ నెంబర్ ఉంటే ఇంక రెండే ఉంటాయి, ఈవెన్ అండ్ ఆడే ఉంటాయి పవర్లో. ఇప్పుడు చూస్తే 9కి కూడా సేమ్ ఇది ఆడ్ నెంబర్, దిస్ ఇస్ ఆడ్, పవర్లోది ఆడ్. ఆడ్ నెంబర్ అయితే సేమ్ అక్కడ ఏ నెంబర్ ఉంటే అదే ఆన్సర్ వస్తుంది. యూనిట్ ప్లస్లో మనకి 9 వస్తుంది. దిస్ ఇస్ 9 ఆన్సర్. మరి ఈవెన్ ఉంటే పరిస్థితి ఏంటంటే, ఈవెన్ ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే స్క్వేర్ చేసుకోవాలి, సేమ్ అంతే. వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ స్క్వేర్ చేసుకుంటే 81. అంటే మనకి యూనిట్ ప్లేస్లో ఈ నెంబర్ని మొత్తం సింప్లిఫై చేస్తే మనకి యూనిట్ ప్లేస్లో ఎంత వస్తుందంటే 1 అనేది వస్తుంది. అంటే ఇది కూడా మీకు అర్థమైంది. అంటే 4 and 9 కూడా మీకు చెప్పాను. 4కి 9కి కూడా మీకు కండిషన్ చెప్పడం జరిగింది. ఓకే, రెండు విషయాలు కూడా అయిపోయాయి. 4 and 9కి కూడా అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. 4 ఉన్నప్పుడు ఎలాగ కండిషన్ చెప్పేశాను కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 4 తీసేసి 2 చేస్తాం. ఇదే సమ్ని కొంచెం చేంజ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు వచ్చి దీన్ని ఎలా చేయాలి? మరి 2 ఉన్నప్పుడు మాకు తెలియదు. ఓకే, మాకు ఏం చెప్పారు? 0 బేస్లో 0 ఉన్నట్టయితే పవర్లో ఎంత ఉన్నా 0 వస్తుందని చెప్పారు. 1 ఉంటే 1, 5 ఉంటే 5, 6 ఉంటే 6 వస్తుంది అన్నారు. 4 ఉన్నప్పుడు ఏమోని బేస్లో 4 ఉండి లేదా 9 ఉండి ఈవెన్ నెంబర్ ఉంటే సేమ్ నెంబర్స్ వస్తాయి. ఆడ్ నెంబర్స్ ఉంటే సేమ్ వస్తాయి. నెక్స్ట్ బేస్లోని వచ్చి ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు వాటిని బేస్లో 4 కానీ 9 కానీ ఉండి పైన ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా వాటిని స్క్వేర్ చేసినప్పుడు వన్స్ ప్లస్ నెంబర్ ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు థర్డ్ కండిషన్ ఇది అయిపోతే అప్పుడు సింప్లిఫై చేసుకోవచ్చు. సమ్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఓకే, మీకు ఏ సమ్ ఇచ్చినా ఈజీగా చేయడం కోసం ప్రతి విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా వినేసండి. ఓకే, ఇప్పుడు వచ్చి ఫస్ట్ ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పటి వరకు నేర్చుకున్న కండిషన్లో ఏది దీనికి పని చేయనప్పుడు పవర్లో ఏ నెంబర్ ఉన్నా దాన్ని ముందు 4 చేత డివైడ్ చేసుకోండి. 4 చేత డివైడ్ చేసుకోండి. ఓకే, 4 చేత డివైడ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 4 చేత డివైడ్ చేసుకుంటే 4 7 0 28. ఓకే, 0 అంటే 5 తీసుకుంటాం. 5 తీసుకుంటే 4 టేబుల్లో 4 1 0 4 అంటే రిమైండర్ ఎంత వచ్చింది? మనకి 1 వచ్చింది. ఇలా రిమైండర్ ఎప్పుడైనా 1 వస్తే గుర్తుపెట్టుకోండి, రిమైండర్ 1 వస్తే అప్పుడు నువ్వేం చేయాలంటే బేస్ ఏదైతే ఉందో దానిని మనం పవర్లో 1 తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు బేస్ ఏది? ఇది సపోజ్ 2 ఉంది. 2 పవర్లో ఈ రిమైండర్ వేయడమే అంటే 2 వస్తుంది. అంటే వన్స్ ప్లేస్లో మనకి 2 వస్తుంది అనమాట. అంటే రిమైండర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి పవర్లో వేస్తాం అంతే. గమనించే ఇది కూడా చేస్తే మీకు అర్థమైపోతుంది. జాగ్రత్త చూడండి. ఇప్పుడు వచ్చి 2 8 6 దీన్ని 4 చేత డివైడ్ చేద్దాం. 4 7 28. ఓకే, 0 అయితే వేసుకొని అవసరం లేదు. 6 4 1 0 4 ఎంత వచ్చింది? 2 వస్తుంది. 2 వచ్చింది రిమైండర్. ఇది 2 వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే సేమ్ అంతే, దానికి పవర్లో ఏం చేయాలంటే ఈ 2 రిమైండర్ని తీసుకెళ్ళి వేసుకోవాలి. అంటే ఎంత వస్తుంది? 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. వన్స్ ప్లేస్లో 4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి 3. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ 2 8 7 డివైడ్ చేసుకోండి. 4 టేబుల్లో డివైడ్ చేసుకుంటే 4 7 0 28 7 వస్తుంది. ఓకే, 4 1 0 4. ఓకే, 3 రిమైండర్. 3 వచ్చినప్పుడు కూడా 3 తీసుకోవాలి. అంటే దీని బేస్ ఏదైతే ఉందో అది తీసుకొని 3 తీసుకుంటాం. అంటే 27 వస్తుంది. అంటే 3 × 3 × 3 కదా, 3 క్యూబ్ అంటే 3 × 3 × 3 అంటే 3 × 3 × 3 3 3 9 9 3 27 ఇదనమాట 27. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది? వన్స్ ప్లేస్లో 7 వస్తుంది. ఇది బాగానే ఉంది కదా. 1 వస్తే 1 పవర్లో 2 వస్తే 2 3 వస్తే 3. కానీ ఇక్కడ జాగ్రత్త వినండి, ఇదే తెలుస్తుంది. ఇప్పుడు 284 4 చేత డివైడ్ చేస్తాం. 4 7 0 28. ఓకే, 4 వచ్చింది. 4 1 0 4
0. అయితే ఇప్పుడు 0 వచ్చింది, మరి ఎంత తీసుకోవాలి సార్? 2 పవర్ 0 తీసుకోవాలా? కాదు. ఓకేనా? అదే తెలుసుకోండి. 0 వచ్చినప్పుడు మాత్రం 4 తీసుకోవాలి పవర్లో. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 0 వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి? 4 తీసుకోవాలి. 4 తీసుకోవాలి పవర్లో. ఓకే, పవర్లో 4 తీసుకోవాలి. 4 తీసుకోవాలి. అప్పుడు 2 పవర్ 4 అంటే ఏంటి? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 2 2 4 4 2 8 8 2 16 అంటే ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఓకేనా? ఇది వచ్చి 1's ప్లేస్లో 6 వస్తుంది. ఇలా తెలిసింది. ఈ రూల్స్ అన్నీ తెలిస్తేనే ఇప్పుడు చేయగలుగుతాం. ఇప్పుడు ఆ సమ్మను మనం డీల్ చేయగలుగుతాం. ఓకే, చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, సమ్ చేసేద్దాం చాలా ఈజీగా. ఇప్పుడు వచ్చి సమ్ ఏంటంటే ఇక్కడ 5 ఉంది. జాగ్రత్త చూడండి, 5 ఉంది. 5 పవర్లో ఎంత ఉన్నా సరే పవర్లో మనకి ఏమొస్తుందని చెప్పాం? యూనిట్ ప్లేస్లో 5 వస్తుంది. ఎస్, ఇది అయిపోయింది. ఫస్ట్ది అయిపోయినట్టే మనకి. ఇప్పుడు మనకి 3 ఉంది. మనకి ఉన్న రూల్స్లో ఏవైనా రూల్స్ దీన్ని సెట్ అవుతుందా? 1 ఉందా? లేదు. 0 ఉందా? లేదు. 1 ఉందా? లేదు. 5 లేదు. 6 లేదు. అదే 4 ఉంటే 9 ఉంది. 4 ఉన్న రూల్ ఉంది. నెక్స్ట్ 9 ఉన్న రూల్ ఉంది. లేదు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? పవర్లో ఉన్న దాన్ని ముందు మనం ఏం చేయాలంటే డివైడ్ చేసుకోవాలి 4 చేత. 3 7 0 3 9 36 1 0 2 8 2 3. ఓకే, నెక్స్ట్ 5 20 ఎంత వచ్చింది? 3 వచ్చింది. 3 వస్తే నేనేం చెప్పాను? 3 అని చెప్పాను కదా. 3 క్యూబ్ అంటే 3 క్యూబ్ అంటే 3 వచ్చింది. 3 వస్తే మనం ఏం చేయొచ్చు? 3 క్యూబ్ కదా, ఇక్కడ బేస్లో ఏముందో చూసుకోవాలి. ఇది తీసుకెళ్ళి దాని పవర్లో వేస్తాం. 3 క్యూబ్. 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 27. ఎస్, 27 అంటే ఎంత వచ్చింది? 1's ప్లేస్లో 7 వచ్చింది. అలా ఉంచేసాం. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు దీన్ని డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేద్దాం. 828 4 టేబుల్లోని 4 2 8 2 4 టేబుల్లో 2 పోదు కాబట్టి 8 కూడా తీసుకురావాలి. రెండో నెంబర్ తీసుకొచ్చేటప్పుడు 0 వేసుకోవాలి. ఓకే, తీసుకొస్తే 8. నెక్స్ట్ ఎంత? 7 28 0. ఇందాక ఏం చెప్పాను? 0 వస్తే పవర్లో ఎంత తీసుకోవాలని చెప్పాను? 4 తీసుకోవాలని చెప్పాను. 0 వస్తే ఎంత తీసుకోవాలని చెప్పాను? 4 కదా. కాబట్టి 2 పవర్ 4 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అనమాట. అంటే ఇప్పుడు వచ్చి 2 2 4 4 2 8 8 2 16 అంటే 6 వచ్చింది. ఈ 1's ప్లేస్లో వచ్చిన నెంబర్స్ అన్నీ తీసుకున్నాం పక్కన. ఇప్పుడు వీటిని మల్టిప్లై చేస్తే వీటికి 1's ప్లేస్లో ఎంత వస్తే అదే నా ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూస్తే 5 6 30 30 ఇంటూ 7 అంటే 21 0. 1's ప్లేస్లో ఎంత వచ్చింది? మల్టిప్లై చేస్తే 0 వచ్చింది. 0 ఈజ్ ద ఆన్సర్. ఆ రూల్స్ అన్నీ తెలియకపోతే ఈ సమ్ చేయడం అనేది చాలా కష్టం. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి ఏ సమ్ ఇచ్చినా సరే మీరు ఈజీగా 1's ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందో ఈజీగా చెప్పగలుగుతారు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.